ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి భేటీ కానుంది. కూటమి సర్కార్ ఏర్పడ్డాక జరిగిన మొదటి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. గడిచిన 5 నెలల్లో వివిధ పెట్టుబడుల ప్రతిపాదనలు, ఒప్పందాలు, వాటి ప్రోగ్రెస్ పై చర్చించనున్నారు. ఎస్ఐపిబి నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది కేబినెట్. అలాగే రాజధాని అమరావతికి సంబంధించి గతంలో ఇచ్చిన టెండర్లు రద్దు, కొత్త టెండర్ల విషయంపై మంత్రిమండలి చర్చించనుంది. కొత్త పాలసీలు, బిల్లులకు కూడా ఆమోదం తెలపనుంది కేబినెట్. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ జరగబోతోంది. వివరాలు మనకు కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, ఈ భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది? వేటికి ఆమోదం తెలిపే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మీకు? ఏదైతే మొన్న జరగాల్సినటువంటి కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో అందుబాటులో లేకపోవడంతో కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేశారు. ఇక ఈరోజు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం అవుతుంది. కేబినెట్లో ముఖ్యంగా ఏవైతే నిన్న ఎస్ఐపిబికి సంబంధించినటువంటి సమావేశం జరిగింది, ఎస్ఐపిబిలో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించబోతూ ఉన్నారు. అలాగే కొన్ని నిర్ణయాలకి కేబినెట్ ఆమోదం కూడా అవసరం ఉన్న నేపథ్యంలో కేబినెట్ ఆమోదం కోసం ఈ ఏదైతే మంత్రివర్గ సమావేశంలో ఎస్ఐపిబిలో జరిగినటువంటి విషయాలన్నిటిపైన కూడా మరొకసారి చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఎస్ఐపిబిలో ముఖ్యంగా కొత్త పెట్టుబడుల విషయంలో కొంత క్లారిటీ రావాల్సిన విషయంలో ఇప్పటికే ఎంత పేర పెట్టుబడులు తీసుకువచ్చారు, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రమోషన్కి సంబంధించినటువంటి విషయంలో ఎట్లా ముందుకు వెళ్ళాలి, ముఖ్యంగా టూరిజం విషయంలో ఎక్కువగా ఫోకస్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటుగా ఇండస్ట్రీస్ విషయంలో కూడా కొత్త ఇండస్ట్రీస్ తీసుకువచ్చినట్లయితే ఉపాధి అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశంతో పాటుగా కొత్త సంస్థలు, రాష్ట్రానికి కొత్త సంస్థలు, పెట్టుబడులు వస్తాయి కాబట్టి నిధులు సమకూరే అవకాశం ఉంటుంది. ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఎక్కడైతే ఉపాధి కూడా అన్ని రకాల వారికి ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతుంది అనే ఉద్దేశంతో ఏదైతే ఈ ఎస్ఐపిబి సమావేశంలో ప్రత్యేకంగా ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పటివరకు వచ్చాయి, ఇంకా ఏ ఇన్వెస్ట్మెంట్స్ రాబోతూ ఉన్నాయి, కొత్త ఇండస్ట్రీస్ ఎలా తీసుకురాబోతున్నారు అనే అంశాలపైన ఇప్పటికే చర్చించడం జరిగింది. ఇక ఈరోజు కేబినెట్ సమావేశంలో ఏవైతే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఏవైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ఒక్కొక్కటిగా ముందుకు తీసుకువెళ్తున్న కూటమి సర్కార్ ప్రస్తుతం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన ఫోకస్ పెట్టింది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి వివరాలు, ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వానికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినట్లయితే ఎంత మేర ఖర్చు అవుతుంది, ఆర్టీసీకి వచ్చే ఆదాయం ఎంత, అలాగే ఆర్టీసీ కూడా ప్రస్తుతం ప్రభుత్వంలో విలీనమై ఉన్న నేపథ్యంలో ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కడుతున్నటువంటి డబ్బులకి సంబంధించినటువంటి విషయంలో, అలాగే ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినట్లయితే మరికొంత భారం ప్రభుత్వం మీద పడుతుంది. కాబట్టి ఎంత మేర ప్రభుత్వం మీద భారం పడుతోంది, అలాగే ఏ ప్రాంతాలలో ఈ ఉచిత బస్సు ప్రయాణం, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అమలుకి సంబంధించినటువంటి విషయాలపైన కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా ముఖ్యమైన కీలకమైన అంశాలు ఏవైతే ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పోలవరం అంశం అనేది కొంత ఏదైతే రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి ఇదిగా భావించి ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో పోలవరం విషయంలో కేంద్రం ఇచ్చినటువంటి నిధులకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ కేబినెట్ సమావేశంలో ఎలా ముందుకు వెళ్ళాలి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిధులకి సంబంధించినటువంటి విషయంలో కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతోంది. దీంతో పాటుగా అమరావతి రాజధాని విషయంలో కేబినెట్ నిర్ణయం తీసుకోబోతుంది. ఏవైతే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 4 సంవత్సరాల పాటు ఈ రాజధాని అంశం అనేది పక్కన పెట్టేసిన నేపథ్యంలో కాంట్రాక్టర్స్ 2014 నుంచి 19 వరకు ఏవైతే కాంట్రాక్ట్లు ఇచ్చి ఉన్నారో అవన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసిన తర్వాత కొత్త కాంట్రాక్ట్లు ఇవ్వాలని భావిస్తోంది. అలాగే అమరావతి పైన కూడా స్పెషల్ ఫోకస్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ అమరావతి నిధులకు సంబంధించి అలాగే కేంద్రం నుంచి ఆమోదం పొందినటువంటి రోడ్స్ కావచ్చు, అలాగే దీంతో పాటుగా
ఏవైతే హైవే కనెక్టివిటీస్ ఉన్నాయో వాటిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టిందని చెప్పాలి. ఇక కేబినెట్ ఆమోద ముద్ర కోసం కీలక నిర్ణయాలు తీసుకోవడం కోసమే ఈ కేబినెట్ సమావేశం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇంకో 2 రోజులు మాత్రమే బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో కేబినెట్ ఆమోదం పొందిన బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి బిల్స్ ఏవైతే ప్రత్యేకంగా పాస్ చేయాల్సి ఉందో, అలాగే కేబినెట్ ఎప్పుడెప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని ఎప్పుడైతే హామీ ఇచ్చిందో, మేనిఫెస్టోలో పెట్టి హామీ ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించినటువంటి కసరత్తును కూడా పూర్తి చేసి ఇచ్చిన నేపథ్యంలో ఇటువంటి కీలక అంశాలతో ఈరోజు కేబినెట్ సమావేశం జరగబోతోంది. సాయంత్రం 4 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం భేటీ కాబోతోంది. జ్యోత్స్న. రైట్ కాంతి.